హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. అసలు రాష్ట్రంలో యూరియా కొరత ఉందా లేదా, ఇది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటది యూరియా కొరత లేదంటది, బీఆర్ఎస్ పార్టీ అంటది యూరియా కొరత ఉన్నది అంటది. సరే, కొన్ని చోట్ల రైతులు లైన్లు కట్టుడు, క్యూలు కట్టుడు చూస్తున్నామా, కొందరికి అవపడతలేదా, కొన్ని పార్టీలకు అవపడతలేదా ఏందనో మనకు అర్థమవుతలేదు. ఎందుకంటే మీకు అన్నిటి వీడియోస్ చూపెడతా. సరే, ఇప్పుడైతే ఏంటంటే బీజేపీ ఏమంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద నిందలేస్తుంది. దీంట్లో వాస్తవాలు ఎంత, అసలు యూరియా కొరత ఉందా లేదా, అసలు కొరత ఉంటే ఎందుకు, దాని కారణాలు ఏంది అన్నది రైతులకు మనం క్లియర్గా వివరిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాంగ్రెస్ నాయకులు, ఇంతకుముందు నేను ఒక వీడియో చూసిన, ఆ వీడియో చూసిన తర్వాత మనం ఈ వీడియో తీయాలన్న ఆలోచన వచ్చింది. కడియం శ్రీహరి గారు ఎక్కడో మాట్లాడుతూ యూరియా కొరత లేదు, అట్లాంటి సమస్య కూడా నా చెవులకు ఇంతవరకు రాలేదు, నాకు వినిపించలేదు, ఎక్కడా కూడా లేదు, మంచిగా నేను కలెక్టర్తో మాట్లాడాను, ఆఫీసర్స్తో మాట్లాడానని చెప్పిర్రు. మనం ఒక్కసారి ఆ వీడియోని చూద్దాం. ఆ వీడియోని ఒకసారి చూద్దాం, ఎందుకంటే కడియం శ్రీహరి గారు అన్న మాట విందాం. ఎక్కడ కూడా యూరియా సమస్య లేదు. నేను ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాను, మానిటర్ చేస్తున్నాను. నా దృష్టికి అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గొడవ అయినట్టు కానీ, రైతులు యూరియా కావాలని ఇబ్బంది పడ్డట్టుగా నా దృష్టికి రాలేదు. ఎక్కడ కూడా యూరియా సమస్య లేదు. నేను ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాను, మానిటర్ చేస్తున్నాను. నా దృష్టికి అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గొడవ అయినట్టు కానీ, రైతులు యూరియా కావాలని ఇబ్బంది పడ్డట్టుగా నా దృష్టికి రాలేదు. సరే, కడియం శ్రీహరి గారు మాట్లాడినారు. రోజులాగానే ఇదొక నిజమా అబద్ధమా మనం తేల్చుదాం. సరే, ఇది యూరియా కొరత ఎక్కడ లేదు, రోజు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. కొరత ఎక్కడ లేనప్పుడు రోజు కలెక్టర్ గారితో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది శ్రీహరి గారు? మీరు దయచేసి దీన్ని వివరించాలి. ప్లస్ మీ దృష్టికే రానే యూరియా ప్రాబ్లం ఇట్లుందని మీ దృష్టికే రానప్పుడు మళ్ళీ కలెక్టర్ గారితో, ఆఫీసర్లతో మాట్లాడా అంటున్నా, అంటే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, అంటే కొరత ఉంది అని. సరే, దానికి తగ్గట్టు కింద వీడియోస్ ఒక్కొక్కరు చాలామంది పెట్టారు. ఏమని పెట్టిండ్రు? ఒక రైతు, ఏమున్నా టిఆర్ఎస్ పరిపాలన ఏం చేసిందో ఏందో కానీ దర్జమైన పాలన అన్న. ఆటోనికి 3000 ఇస్తే 10 బత్తాలు తెచ్చి ఇంటికి పెట్టేటోడన్నా. ఈ కాలంలో ఈ ఊరియా బత్తల కోసం నేను 20 రోజుల నుండి తిరుగుతాను కానీ ఒక్క ఊరియా బత్తలు కూడా దొరకలేదే. 23వ తారీఖు అన్నా నేను టోకెన్ తెచ్చుకొని ఇప్పుడు వరకు నా ఊరియా బత్తలు లేవదన్నా. టోకెన్ పట్టుకొని టోకెన్లు ఇచ్చిండ్రు. 20 తారీఖు అన్నా 6 రోజులు అయింది, ఒక ఊరియా బత్త దొరకలేదు. ఈ ఇంటికి పోతే ఒక్క తిట్టుడు కాదు, ఒక ఊరియా బత్త దొరకలేదు అని బాధ. ఆడ ఇంటికాడ చెప్పుకుంటలేమో, అక్కడ పొలం అంతా పచ్చబడ్డది, ఊరియా లేక చిన్నగానే అయింది. ఇంకా టోకెన్లు ఇచ్చిందంట, ఇంతవరకు యూరియా బస్తా లేదంట. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3000 రూపాయలు ఇచ్చేది ఉంటే, ఆటోనికి 3000 ఇచ్చేది ఉంటే ఇంటి దగ్గర 10 బస్తాలు వేసిపోయేదంటే ఇది వాస్తవము. ప్రతి ఒక్క రైతుకు తెలుసు, ఇది నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా ఒక రైతుగా కాబట్టి 3000 రూపాయలు ఇచ్చేది ఉంటే ఈ రైతు అన్న విషయం వాస్తవం. సరే, మరి ఇక్కడ అబద్ధాలు చెప్పుడు ఎవరు చెప్పిండ్రు? అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? ఈ అబద్ధాలు ప్రతిదీ రాజకీయ నాయకుడు అంటేనే అబద్ధం అనే విధంగా. సరే, కొంచెం ఓట్ల కోసమో పార్టీలు మారినప్పుడు ఏమో అబద్ధాలు చెప్తే సరే, ఏదైనా చెప్పిండొచ్చు కదా. రైతులు ఒక పక్కన ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇదే వీడియో కాదు, ఇక చాలా వీడియోస్ ఉన్నాయి రైతులు ఇబ్బంది పడేది. ఇంకొక ఎమ్మెల్యే తమ్ముడంట డైరెక్టు ఎవరో వాట్సాప్లో మెసేజ్ పెట్టినందుకు ఆ కార్యకర్తని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. అరే, ఆ వాట్సాప్ల నుంచి డిలీట్ చేయని చెప్పి. ఇక హలో తమ్ముడు, కామియా తమ్ముడు లైన్ లోకి వచ్చినా. హలో రామ్ కుమార్ అన్నా, ఏమైందా? ఎందుకన్నా? ఏం మెసేజ్ పెట్టారు ఎమ్మెల్యే గారి గురించి? గ్రూప్ లో వచ్చింది, ఫార్వర్డ్ చేసి అన్నా. ఏళ్ళు అర్థమైందా? తెలుసా ఆడ ఏం జరిగిందో తెలుసా? అంటే గ్రూప్ లో వచ్చింది, ఫార్వర్డ్ చేసింది. గ్రూప్ లో వస్తే ఫార్వర్డ్ చేస్తారా బోసుడికే? నువ్వు కలుగుతున్నావు అది డిలీట్ చేయి. అది గ్రూప్ లో వచ్చింది, ఫార్వర్డ్ చేసింది అన్న. డిలీట్ చేయి. ఇవన్నీ అడ్డమైన బూతులు ఉన్నాయి. ఇక ఈ బూతులు తిట్టుడు ఎందుకు కానీ. సరే, ఎమ్మెల్యే అయితేంది, ఎమ్మెల్యే తమ్ముడు అయితేంది, ఇట్లా
యూరియా లేదు షార్టేజ్ ఉందని మెసేజ్ పెట్టిన వారికి కూడా ఫోన్లు చేసి భయపట్టిస్తున్నట, బండ బూతులు తిడుతున్నట. తీసేస్తావా, తీసేవా, చేతులు ఇరగొడతాం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు నరికేస్తాడంట. ఈ ప్రబుద్ధుడు చేతులు నరికేస్తాడంట. ఎమ్మెల్యే కుమరం కనకయ్య ఇల్లంది ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు. ఇంకో గిట్లున్నది, యూరియా కోసం చేతులు నరుకుడు, కాళ్ళు నరుకుడు ఇంతవరకు. సరే, ఇట్లా చూడవచ్చు. ఇంకా కూడా ఇక వీడియోస్ యూరియా మీద ఇంకా మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఇది ఇన్స్టాగ్రామ్లో ఓళ్ళు పెట్టిన వీడియో ఏంటంటే 10 సంవత్సరాలు ఇట్లొస్తే ఇంటికి వచ్చేటి అంట యూరియా బస్తాలు, ఇప్పుడు వస్తలేవంట. మరి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? యూరియా బస్తాలు అప్పుడు రావడానికి ఇప్పుడు రాకపోవడానికి గల కారణం ఏంటంటే కేసీఆర్ గారు స్వయాన ఒక రైతు కాబట్టి యూరియా అతను వ్యవసాయం చేస్తాడు, ఆ ఇబ్బందులు ఏంది, ఆ లోతుపాట్లు ఏందో తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా ఆలోచించి ప్రతిసారి రైతులు యూరియా కోసం లైన్లు కడుతున్నారు కదా అని చెప్పి వారు ఏం చేసిందంటే ముందుగానే స్టాక్ పెట్టుకున్నారు. ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలనైతే యూరియా అవసరం లేదో, అంటే ఇప్పుడు ఖరీఫ్కి ఇంత అని, ఎండాకాలం వర్షాకాలం ఇంత వస్తుంది అని ఒక స్టాక్స్ ఉంటాయని. అయితే ఏ రాష్ట్రాలకైతే అవసరం లేదో ఆ స్టాక్ని అంతా కొనిపెట్టుకొని ఆ రాష్ట్రాలను అడిగి ఆ స్టాక్ తెప్పించుకొని మన దగ్గర నిలువబెట్టిండ్రు. ఇది యూరియా కొలత లేకుండా ఉండాలని ముందు జాగ్రత్త ఆలోచించుకొని, ఎందుకంటే వారు పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తారు కాబట్టి వారికి కూడా ఎంతో పడుతుంది యూరియా. సరే, మేము ఒక డైరీ ఫామ్ రన్ చేస్తాం, మేము డైరీ ఫార్మర్ కాబట్టి మాకు కూడా ఏంటంటే ఎప్పుడు రైతులకు డిమాండ్ లేనప్పుడే నేను యూరియాని తీసుకొచ్చి గోడౌన్లలో స్టాక్ పెట్టుకునేది. మళ్ళీ వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుంది కావచ్చు అని ఆ స్టాక్ పెట్టుకుని ఆ స్టాక్ని వర్షాకాలం వాడుకునేది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికైతే ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అవసరమో అంత యూరియాను మిగతా రాష్ట్రాలకు అవసరం లేనప్పుడు తీసుకొచ్చి మన దగ్గర స్టాక్ పెట్టుకొని కరెక్ట్ వర్షాకాలంలో రైతులకు ఎక్కువ యూరియా అవసరం పడుతుంది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో కేసీఆర్ గారు అలా చేయడం వల్ల ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా షార్టేజ్ అన్నది లేకుండా నడిచిపోయింది. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ఆలోచన లేకుంటున్నది కాబట్టి అసలు రైతుల గురించి ఆలోచన లేదు, ఈ ముందస్తు ప్రణాళికలు లేవు కాబట్టి ఇక్కడ బోల్తా పడింది బుల్బుల్ పిట్ట అన్నట్టు ఉన్నది ఇప్పుడు ప్రభుత్వం. సరే, దీంట్లో ఇప్పుడు ప్రభుత్వందే మొత్తం ఫాల్టా అంటే అది కూడా కాదు. ప్రభుత్వందే మొత్తం ఫాల్ట్ అంటే సెంట్రల్ నుంచి వచ్చే స్టాకే సరిగ్గా రాలేదు, ఇది కూడా వాస్తవం. సరే, ఇది ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోండి, దాన్ని ఒప్పుకోవడానికి బాధ ఎందుకు? ఎక్కడా లేదు, సమస్య లేదు, అసలు యూరియాకు లైన్లు కడతలేరు, జనాలు లైన్లు కడతలేరు. నేను ఫోన్ చేద్దాం, ఒక 10 మంది రైతులకు ఫోన్ చేద్దాం. ఇప్పుడు రైతులకు ఫోన్ చేసి నిజంగా పరిస్థితి ఉందా లేదా? సరే, కాంగ్రెస్ కార్యకర్తలకే ఫోన్ చేద్దాం, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి వద్దు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఫోన్ చేసి కనుక్కొని అసలు ప్రాబ్లం ఉందా లేదా ఏంది అనేది మనం ఒకసారి కనుక్కుంటే ఈ అబద్ధాలు చెప్పుడు ఎందుకు అవసరం లేదు కదా. చిన్న వాటి అంటే అబద్ధాలు చెప్పుడే అలవాటు అయిపోయి ప్రతిదానికి అబద్ధం చెప్పుడు అన్నట్టు కాకుండా అబద్ధాలు చెప్పకుండా డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏంది, దానికి సొల్యూషన్ ఏంది, లేకుంటే వస్తున్నాయా స్టాక్. ఇప్పుడు మనం ఆంధ్రాలకి కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళకి సప్లై చేస్తున్నట్ట, ఆంధ్ర వాళ్ళకు ఏది 3 లక్షల మెట్రిక్ టన్నులేమో, ఏది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అడగనే పంపిస్తున్నారు. నమస్తే నాగరాజు, బాగున్నావా? నాగరాజు ఏం లేదు నాగరాజు, ఊర్లలో గ్రామాలలో పొజిషన్ ఎట్లున్నది యూరియా బస్తాలది? యూరియా బస్తాలు చాలా ఇబ్బంది ఉన్నది ద్వారా, అస్సలు దొరుకుతలేవు, లైన్లు కడతాను, పంటలు వేసి ఇబ్బందులు అయితేనే చాలా వరకు ఇబ్బందులే ఉన్నాయి. ఓకే, చాలా వరకు ఇబ్బందులే ఉన్నాయి, అస్సలు దొరకడం లేదు. ఎంత లైన్ కట్టినా పొద్దున పోతే సాయంత్రం దాకా పని పొడగొట్టుకొని అక్కడికి పోయి నిలబడ్డా గానీ అసలు ఇస్తనే ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇబ్బంది పడుతుండ్రు? ఇప్పుడు చాలా రోజులు అయిన ద్వారా ఇప్పుడు మినిమం ఒక 15 రోజుల నుండి ఇదే తిరుగుడు అవుతుంది. ఇప్పుడు నాకు ఒక 10 బస్తాలు కావాలంటే దొరకాయా? దొరకాయి ద్వారా ఎక్కడ కావాలంటే అక్కడ అడ్రస్ చెప్తే బంగారం లెక్క పోయి తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ ఒక్క 10 బస్తాలు ఎక్కడ 2 ఇవ్వమంటేనే ఇస్తలేరు, 1 ఇవ్వమంటేనే ఇస్తలేరు. 1 ఇవ్వమంటేనే ఇస్తలేరు, 2 ఇవ్వమంటేనే ఇస్తలేరా? మొన్న తరగ ప్రకారం లైన్ కట్టి దగ్గర పోయినసరికి మీరు సిపెత్పల్లి మండలం కదా అని మళ్ళీ దగ్గర పోయినాక బంద్ పెట్టిండు ఆయన. అచ్చా, తరగపులో మీరు సిపెత్పల్లి అంటే చిల్పూర్ మండల్ కదా అని ఇక్కడ తరగపులో ఇస్తలేరు, బందే పెట్టిండు. అక్కడ బంద్ పెట్టిండు. దగ్గరికి పోయిన తర్వాత 3 అయింది, 11 గంటల 10:30 లైన్ కడితే 3:30 4 అయింది. దగ్గరికి పోయిన తర్వాత ఆధార్ కార్డు చూపించిన, ఆధార్ కార్డు చూపిస్తే మీది సిల్పూర్ మండలం కదా అక్కడికే పో అన్నారు.
ఆదివారం దాకా ఇస్తారు అన్నారు. ఆడిపోయినాక ఈ మండలానికి చెప్పి మా కలెక్టర్ ఇక్కడికి అయిపోతే మీకు ఇయ్యమనేసరికి మళ్ళీ అక్కని చేరి ఉండి ఇంటికి వచ్చినాం. ఒక్క బస్సు వస్తుంది తీయలే. మరి అదేంది మరి యూరియా అట్లా కొలితే లేదు మంచిగానే దొరుకుతున్నాయి అది ఇది అంటారు. ఏం దొరకలేదు ద్వారా వాళ్ళు ఏం మాటలు చెప్తారో గానీ ఎక్కడ అసలు ఇబ్బందులు అయితే మల్కాపురం పోయినాం. ఎవరో చెప్పుడు కాదే, ఇప్పుడు ఎవరో చెప్పుడు కాదు. మల్కాపూర్ పోయినా ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే కడియం సీఆర్ గారే చెప్తున్నా ఏంటంటే అట్లాంటిది ఏమి ఇబ్బంది లేదు, యూరియాకే ఇబ్బంది లేదంటారు. యూరియాకి ఇబ్బంది అంటే ఒక్కసారి మీకు ఎప్పుడైనా వీడియో మొత్తం పెట్టి చూస్తే ఎంత ఇబ్బందులు పడుతున్నామో మల్కాపురంలో గానీ తరేపుల కాడ గానీ ఇబ్బందులు ఉన్నది తెలుస్తుంది. ఎక్కడో చెప్పేసరికి మాటలు చెప్పేసరికి ఏదో ఒకటి రెండు ఇచ్చి ఫోటోలు దిగేసరికి అయిపోతుంది సార్. పిలుపులే లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. 15-20 రోజులు పంట వేసినాం. యూరియా కొంచెం పచ్చ పడుతుంటే వేరే మందులు వాడమంటే ఏ మందులు వాడినా ఏముంటది, దాన్ని ఏ మందు ఎప్పుడు వాడాలో అంటే మాకు తెలుసు. యూరియా వేసే టైంలో యూరియా వేయాలి, డిఏపీ వేసే టైంలో డిఏపీ వేయాలి. అది ఎంత షార్టేజ్ అయినా కొన్ని అయినా అందియాలి. బిల్కుల్ ఏది అందుతలేదు యూరియా చూద్దాం. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఇది ఓన్లీ కావాల్సుకునే ప్రచారం చేస్తానంటాను. కావాల్సుకొని ప్రచారం చేయడానికి ప్రజలు ఇప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళు ఉందరా పార్టీల తరఫున కాదు ఇది. ఎందుకంటే వ్యవసాయం నాటిపెట్టి తిరుగుతున్నాం. పార్టీ తరఫున చేస్తారా ఇది చేస్తారా అని కాదు. పిండి బస్తాలు మరి దొరుకుతాయి, అయితే దొరుకుతలేవు, మల్కాపురంలో దొరుకుతాయి. అంతటా షార్టేజ్ అయిపోయింది, అంతటా షార్టేజ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రైతులకు అన్యాయం జరుగుతుంది. పార్టీల విషయం కాదు, ఇక్కడ ఏ విషయం కాదు. ఎందుకంటే నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ రైతువు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండే నువ్వు ఇబ్బంది చెప్తున్నావు కాదా. ఇప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నావు, యూరియా సంచులకు లేక పంటలకు ఏం చల్లలేక అది ఏడు కాకుండా పోయింది. ఇప్పుడు ఇంతగానో కష్టపడి నాటేస్తే ఇక అది దాని పిడిదల్లక అది పెరుగుతుంది. 20 DAP వాడమంటే అది వాడినాం. అది వాడితే ఏం పెరుగుతుంది, ఏ టైం లేదన్నా అది వేయాలి. ఓకే మరి కొంచెం అయినా వేయాలి. కొంచెం సుధం దొరుకుతలేదు అసలే. ఎంత ఇబ్బందులు పడ్డా కానీ దొరుకుతలేదు. యూరియా దొరుకుతాయని వాళ్ళు చెప్తారు కానీ అసలే దొరుకుతలేదు. ఇబ్బంది అవుతుంది. లైన్లు కట్టి చెప్పులు పెట్టి లైన్ కడతా అన్నట్ట కదా. చెప్పులు పెట్టినాం, లైన్ కట్టాం. నిలబడక అంటే వీలు కాక నిలబడి ఇప్పుడు అర్ధగంట పావుగంట నిలబడతాం. 3-4 గంటలు నిలబడాలంటే ఏం నిలబడతారు మనుషులు? ఒకటి రాదు, ముద్రం రాదు, దొడ్డికి రాదు, ఏం రాదు. నిలబడి సొరిగిపోతాడు ఒక్కొక్కరు. ఓకే ఇబ్బందులు అవుతాయి. సరే నారాజు, సరే ఓకే సరే సరే. ఇప్పుడు ఇంకో రైతుకు ఫోన్ చేద్దాం. హలో, నమస్తే రవి. ఎక్కడున్నావు రవి? ఇంటికాడనే ఉన్నా. ఒక 10 యూరియా బస్తాలు కావాలి, దొరుకుతాయా? లైన్లో నడుస్తానయా? ఏది పొద్దున పోయిన వాళ్ళకు మధ్యాహ్నం 1-2 గంటలు దొరికినాయి. లైన్ అంత పొద్దు తినకుండా పోయినాం. అదేందే మంచి ఉత్తనే దొరుకుతానే అంటారు. ఉత్తరం ఎక్కడ సార్? మనిషికి 2 యూరియా బత్తాలు పాస్బుక్ మీద. అంతేనా? 2 యూరియా బత్తాలు ఇస్తారు. దానికి లైన్ ఉన్నది, చెప్పులు లైన్ పెట్టినాడు. మరి నువ్వు 10 ఎకరాలు నాటు పెడితే పరిస్థితి ఏంది? 10 ఎకరాలు ఎక్కడ మొత్తం వ్యవసాయం తీసి పెట్టినా. వేరే వాళ్ళ కోసం లైన్లు ఉన్నాం, మాకు బాలన్ కోసం. వేరే వాళ్ళ కోసం లైన్లు ఉన్నావా? అంటే అట్లా కాదు, ఒక రైతు 10 ఎకరాలు నాటేసిండు అనుకో, వాళ్ళ పరిస్థితి ఏందని? వ్యవసాయం బంద్ చేసుకోవాల్సిందే. అంతేనా? పత్తి బత్తాలు అన్నాం, పిండి బత్తాలు అంటే లేవులేమంటారు. మన లోకల్ ఎమ్మెల్యే కడియం శ్రీయర్ గారు ఏమో బాగానే దొరుకుతానే, అసలు ఆ ప్రాబ్లమే లేదు, యూరియా కొరతే లేదు, అంతటా బాగా దొరుకుతానే అంటున్నావు. లేదు సార్, ఇక్కడ ఏం దొరుకుతలేవా? ఓకే. మరి ఏమైనా పైసలు ఇద్దామా? మరి తెప్పిస్తారేమో. సార్కి ఫోన్ చేసి ఒకసారి అడుగుదాం. లేదు సార్, పైసలు ఇవ్వమంటారు. సార్ కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాదా? ఎమ్మెల్యే గారు చెప్తే రావా? ఒక 100 బస్తాలు కావాలంటే మన ఊరికి ఒక 100-200 బస్తాలు పైరవ చేసుకుంటే అడుగుదాం. ఒకసారి వచ్చినప్పుడు అడుగుదాం. సార్ ఒక 100-200 బస్తాలు ఊరికి దింపండి సార్, మాకు మెయిల్ చేసినట్టు అవుతుంది. ఏమి అవసరం లేదు. నియోజకవర్గం మొత్తం దింపుతారు, గ్రామాంతం దింపలేరా? ఇప్పుడు కానీ 800 కోట్ల నిధులు తెచ్చినాం అభివృద్ధి పనులు అన్నప్పుడు రైతులకు సకాలంలో యూరియా లేకుంటే ఇంకా మనం ఏం చేసి లాభమే? ఇబ్బంది అవుతుందా? సరే నేను అదే లైవ్లో ఉన్నా. అసలు మాకు తెలుసుకుందాం అనుకుంటాను. అసలు ఏంది రైతులకు, ఏ రైతుకు ఫోన్ చేసినా ఇదే చెప్తాను బాధ. ఫోటో పెడతావు రేపు? ఫోటోలు వీడియోలు కొంచెం తీసుకొని రా, ఏడని ఉంటే పరిస్థితి. ఓకే రేపు ఒక్కసారి ఫోటోలు వీడియోలు పంపా. దొరుకుతలేవు అదే పరిస్థితి. అదే నాకు పంపి అర్జెంట్గా పంపి. నేను లైవ్లో ఉన్న అర్జెంట్గా పంపి. కొట్టుకుంటాను రా. అవునా? ఒకసారి నాకు పెట్టు. ఇగోండి ఇంకో రైతుకు, ఈ రైతు చేసిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే,
ఇంకా కూడా కాంగ్రెస్ వాళ్ళకి చేద్దామంటే వరుస పెట్టి అందరు కాంగ్రెస్ వాళ్ళకే చేస్తారు. నేను ఇంకా వేరే రైతులకు కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు అపోజిషన్ని నిందించొద్దు. ప్రాబ్లం ఉన్నది వాస్తవము, యూరియా కొరత అన్నది వాస్తవము. అది ఎందుకు ఏంది అన్నది కూడా నేను డీటెయిల్గా చెప్తా. ఎందుకంటే మన తెలంగాణకు అలకేట్ చేసిన కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు మనకు రాలేదు. దాంట్లో సగం వరకే వచ్చినాయి, ఇంకా సగం రాలేదు. ప్లస్ ఇంకోటి ఇది రాలేదు అంటే సెంట్రల్ నుంచి రాలేదంటే సెంట్రల్ కూడా బయటికి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అవి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటారు కదా, బయటికి వచ్చుడు. అయితే మన వేరే దేశాలల్లో యుద్ధాలు జరుగుడు, అటు ఇటు జరుగుడు, కొంచెం ఏంటంటే ఇవన్నీ కారణాల వల్ల అక్కడి నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్, అక్కడి నుంచి మనకు షిప్లల్లో అంటే ఎర్ర సముద్రం మీద నుంచి ఇక్కడికి వచ్చుడు రాలేదు. ప్లస్ మన ఫారెన్ రిలేషన్షిప్స్ అంటే మన మోడీ గారు బయట దేశాలతో ఉన్న రిలేషన్షిప్స్ కూడా కొంచెం అటు ఇటు ఉన్న కారణం వల్ల కూడా ఇదొక ఎఫెక్టే. ప్లస్ ఇంకోటి ఏంటంటే రామగుండం కెమికల్ మన ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా అది రిపేర్లు అంటే 140 రోజులు మాత్రమే నడిచిందంట సంవత్సరం మొత్తంలో. అది కొన్ని ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూస్ చేయబట్టి, కొన్ని రిపేర్లు చేయబట్టి అది కూడా సరిగా పనిచేయకపోవడం చేయబట్టి ప్రొడక్షన్ అక్కడ కూడా రాలేదు. సరే, ముందు జాగ్రత్తగా కేసీఆర్ గారు ఒక రైతు కాబట్టి ముందు జాగ్రత్తగా ఆలోచించి పెట్టిన ఆ ఆలోచన మనం చెయ్యలేదు. సరే, ఇవి కారణాలు కాబట్టి ఇవేంటంటే ఒక్కళ్ళనే నిందించుడు, ఒక్కళ్ళనే ఇది చేసుడు కాదు. కొంచెం ఏదైనా కూడా దూరదృష్టితో ఆలోచించిన వాళ్ళు ముందుగానే ఆలోచించి ఈ వర్షాకాలంలో రైతులకు ఇంత అవసరం పడుతుంది, వారి గురించి ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు ఉండకుండా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రాకి అయితే ఇట్లా చంద్రబాబు అడగంగానే ఇట్లా నరేంద్ర మోడీ గారు ఇట్లా పంపిద్దామని చెప్పి వాళ్ళు రెడీ చేసి పంపిస్తున్నట. కానీ మన తెలంగాణ పరిస్థితి ఏంది, మన దుస్థితి ఏంది, మన రైతుల గోస ఏంది, మన రైతుల గోస ఎవరు వినాలి? సో ఇవన్నీ వాస్తవాలుగా ఒప్పుకోండి, ఎవరేం బాధపడరు. సరే, అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి కావచ్చు, కానీ ఇక్కడ కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ప్రశాంతంగా ఉంది. రైతులకు ఎక్కడ ఇబ్బంది లేదు, రైతులు ఎక్కడ గొడవ పడట్లేదు, అసలు మా దృష్టికే ఇట్లాంటివి రాలేదని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పుడు ఇది విడ్డూరం. ఎందుకంటే ఇట్లాంటివి చెప్పొద్దు, ఇలాంటి మాటలు చెప్పొద్దు. దయచేసి రైతులలో చైతన్యం రావాలి. ఎక్కడికన్నా ఎమ్మెల్యేలు నాయకులు వచ్చినప్పుడు మా యూరియా సంగతి ఏందయ్యా, మా యూరియా బస్తాలు ఇప్పియండి అని అడగండి, ధైర్యం ఉన్న వాళ్ళు అడగండి. ఎందుకంటే వారు టీవీ ముందట లక్షల మంది వేల మంది చూసేటట్టు అసలు ప్రాబ్లమే లేదు అని చెప్పి ఒక ఎమ్మెల్యేలు చెప్తే ఆ మెసేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు యథావిధిగా అన్ని గ్రామాలు తిరుగుతూనే ఉన్నారు. మరి ఎట్లా తిరుగుతారు? రైతులు మేల్కొంటలేరా? మరి వచ్చి సార్ ఎందుకు సార్ అట్లా మాట్లాడినరు అని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి చైతన్యం లేదా? రైతులల్లా అడగాలి కదా, సార్ మాకు ఎందుకు వస్తలేదు, మాకు విలేజ్కి ఇబ్బంది అవుతుంది, యూరియా లేదు, కష్టాలు ఉన్నాయి, లైన్లలో నిల్చున్నాం, మీకు ఎందుకు ఇట్లా చెప్తుండ్రు, మీకు అవపడట్లేదా అని చెప్పి అలా అడగాలి కదా. లేదా అంటే సార్ మీరు ఫోన్ చేయండి, మాకు యూరియా తెప్పియండి, ఇప్పుడు ఒక 2 లారీలు తెప్పియండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కలెక్టర్తో మాట్లాడతారా, ఇంకెవరో పై అధికారితో మాట్లాడతారా, తెప్పియమని అడగండి అన్న. ప్రతి గ్రామంలో వయ్య రోజు ఇట్లా ఇక మొత్తం ఇక అభివృద్ధి పనులు అని చెప్పి రోజు గ్రామాలలో తిరుగుతుండ్రు కదా. తిరిగినప్పుడు అభివృద్ధి పనులు తర్వాత దేవుడు ఎరుగయ్యా, నేను వ్యవసాయం చేసుకోవాలంటే యూరియా కావాలి, వ్యవసాయం చేయాలంటే మా పంట దిగుబడి రావాలంటే యూరియా కావాలి, ఆ యూరియానే లేకుండా అయిపోయింది పరిస్థితి. ఫస్ట్ అయితే యూరియా సప్లై చేయమని చెప్పి దయచేసి అడగండి. సరే, ఇది పరిస్థితి. యూరియా పరిస్థితి ఎట్లున్నదంటే ఇది పరిస్థితి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్నో కారణాలు ఉన్నాయి. సప్లై ఇప్పుడు మనకు 9.8 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి యూరియా, కానీ వచ్చింది ఎంత? 5.4 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చినాయి. ఇంకా మనకేంది 3 మెట్రిక్ టన్నులు షార్టేజ్ ఉంది సెంట్రల్ నుంచి. ఇంకోటి ఏంటంటే ఖరీఫ్లో 2024లో 31 లక్ష ఎకరాలు మాత్రమే పండించారు. కానీ ఈసారి ఏంటంటే 54.8 లక్షల ఎకరాలు ఈసారి ఒక్క వరి మాత్రం వేసిండ్రు, అంత ఎక్కువ వేసినప్పుడు అది కూడా ఒక షార్టేజ్కి గల కారణం. ఇక ప్రొడక్షన్ డిస్ప్యూట్స్ అంటే మీకు చెప్పింది ఇంతకుముందు రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అది పనిచేసుడు ఆగిపోయి అది మెకానికల్ అది ఉన్నది అని అది కూడా చెప్పిన. ఇంపోర్ట్ అండ్ లాజిస్టికల్ ఇంపోర్ట్ డిలేస్ రిసీవింగ్ షిప్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ కన్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు చెప్పిన. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో అపోజిషన్స్ వాళ్ళైనా ఈ పార్టీ మీద, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటాను. కానీ
దాంట్లో వాస్తవం ఏంటంటే యూరియా లేదన్న విషయం వాస్తవము, యూరియా షార్టేజ్ అయిందన్న విషయం వాస్తవము. సరే, ఇది మాత్రం నాయకులారా ఎవరైనా కానీ అక్కడ రైతులు లైన్లు కడుతుండ్రు, రైతులు ఇబ్బంది పడుతుండ్రు, రైతులు కొట్లాడుతుండ్రు, ఇవన్నీ మన కండ్లకు గంతలు కట్టినట్టుగా ఏం లేదు అంతా బాగుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి అంతా బాగుంది మా దృష్టికి రాలేదని చెప్పి మాట్లాడకండి. దయచేసి ఇది ఒక్కటి మాత్రం చేయండి. నమస్తే, మీ ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.